కడివేడు గుమ్మడికాయ అయినా సరే కత్తిపీటకు లోకువే అని కరివేపాకు తింటే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసి కూడా కూరలో కరివేపాకుని ఎత్తి పక్కకు పడేస్తుంటాం కదా. అలా కరివేపాకుని డైరెక్ట్ గా తీసుకోలేని వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి. హెల్త్ కి చాలా మంచిది. ముందుగా ఒక కుక్కర్ లోకి 1 కప్పు బియ్యం 1 కప్పు పెసరపప్పు తీసుకొని నీట్ గా వాష్ చేసి 4 కప్పుల వాటర్ వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం జీలకర్ర, సాల్ట్, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కొంచెం నెయ్యి వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికి పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ లో కొన్ని మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసి పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పొంగల్లో 2 కప్పుల వరకు వాటర్ ని వేడి చేసి వేసుకొని మెత్తగా స్మాష్ చేసి కలిపి పక్కన ఉంచుకొని వేరొక ప్యాన్ లో నెయ్యితో పోపు వేసుకొని కొన్ని కాజు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, కరివేపాకు పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పోపుని పొంగల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాము అంటే చాలు హెల్దీ అయిన కరివేపాకు పొంగలి రెడీ.